రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, హారము చేయి అలసి సొలసిన వారలారా రండి, హారము చేయి అలసి. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు, బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయించి సహాయము బడయును, నిరంతరము అతనిని పూజింపము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య పూజా బలిలో మనందరము కూడా యోగ్యముగా పాల్గొనటానికి కొన్ని క్షణాల పాటు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎలా జీవిస్తూ ఉన్నాము, మన యొక్క మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, మన యొక్క ఆలోచనలను కానీ లేకపోతే మన యొక్క క్రియలు ఏ విధంగా ఉంటున్నది, మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ మనము దేవునికి విరుద్ధముగా వ్యతిరేకముగా ఏదైతే పాపం చేశామో ప్రతి ఒక్కటి కూడా దేవునికి సమర్పించుకొని, దేవా నా యొక్క పాపములు క్షమించు దేవా, నన్ను మన్నించు దేవా అని మనందరము కూడా మన యొక్క పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, విశ్వాసము, నమ్మిక, ప్రేమను నీ పుణ్యములను మా యందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించిన వానిని మేము ప్రేమించినట్లను, నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందినట్లును కృపచూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దత్తపుత్రత్వము నొసుగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలుతుము. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారముగా జీవించుటకు కాదు. ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మేము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా.
స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము వచనములు 10వ వచనము నుండి 17వ వచనం వరకు. యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునందు ఉపదేశించుచుండెను. అక్కడ 18 సంవత్సరముల నుండి అపవిత్రాత్మచే పీడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండెను. యేసు అది చూచి ఆమెను పిలిచి, ఓ స్త్రీ, నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులుంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవునిని స్తుతించెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరిచినందునకు ప్రార్థనా మందిర అధికారి మండిపడి అచ్చట ఉన్న వారితో పనిచేయుటకు 6 దినములు ఉన్నవి. ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు అని చెప్పెను. అందుకు యేసు, కపట భక్తులారా, విశ్రాంతి దినమున మీలో ప్రతివాడు తన ఎద్దును గాని గాడిదను గాని విప్పి నీళ్లు పెట్టుటకు తోలుకొని పోవుట లేదా? ఈమె అబ్రహాము పుత్రిక. 18 సంవత్సరముల నుండి సైతాను బంధములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థత పరచుట తగదా అనెను. మాటలకు ఆయన విరోధులందరూ సిగ్గుపడిరి. కానీ తక్కిన వారందరూ ఆయన అద్భుత కార్యములకు సంతసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో వాక్య పరిచర్యలో క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియజేసేది, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు తన యొక్క గొప్ప అద్భుతాలను మన జీవితంలో మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇదే ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఇచ్చేటటువంటి ఒక సందేశము. అయితే ప్రియదేని బిడ్లారా, ఈరోజు సువిశేషంలో మనం చదువుకొని ఉన్నాము. ఒక స్త్రీ 18 సంవత్సరముల నుండి పిశాచి బంధములో ఆమె జీవిస్తూ ఉంది. ఆమె అలా జీవిస్తూ ఉన్న సమయంలో ఆమె నడుము కూడా అలాగనే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె వేడుకుంటూ ఉన్నదో, ప్రార్థన చేస్తూ ఉన్నదో, దేవుడు స్వస్థత పరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆమెకు మంచి ఆరోగ్యములను దయచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ దానిని చూసి మండిపడుతూ ఉన్నారు. విశ్రాంతి దినమున మంచి చేయటమేంటి, విశ్రాంతి దినమున స్వస్థత పరచటం ఏంటి అని వాళ్ళందరూ కూడా, అక్కడున్న వాళ్ళందరూ కూడా కోపపడుతూ ఉన్నారు. మరి మన జీవితంలో కూడా అంతే ప్రియదేని బిడ్డలారా, మనం ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు, మనకు మంచి చేసినప్పుడు విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు మన యొక్క జీవితాలలో. ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు నువ్వు విమర్శిస్తూ ఉన్నారో, మనలను కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. నిన్ను ఏ విధంగా అవహేళన చేయాలి, అవమానించాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటన్నిటినీ కూడా, నిందలను ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వచ్చి క్రీస్తు ప్రభు దగ్గర ఉంచితే దేవుడు గొప్ప మార్గాన్ని మనందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ స్త్రీ ఏ విధంగానైతే పిశాచి పట్టి, ఆ దయ్యంలో పట్టి ఆమె బాధపడుతూ ఉందో, మనము కూడా అనేకమైన శోధనలను, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి అంటురోగాలతో లేకపోతే చెడు వ్యసనాలతో మనందరము కూడా జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని జీవిస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే మన పాప జీవితాన్ని దేవునికి తెలియజేసుకొని, దేవా నేను చేస్తున్నటువంటి తప్పిదాలను మన్నింపు దయచేయండి ప్రభువా అని ఎప్పుడైతే మన దేవుని దగ్గరకు దరిచేరుస్తూ ఉంటామో, దేవుని సాన్నిధ్యంలో మన జీవితాన్ని గడుపుతూ ఉంటామో, దేవుడు తప్పకుండా మనందరికీ కూడా తన యొక్క అనుగ్రహాలు, తన యొక్క దీవెనలను ఎప్పుడు కూడా మన జీవితంలో ఉంటాయి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నాలో ఉన్నటువంటి ఆ చెడు పిశాచాలను, చెడు వ్యసనాలను, లేకపోతే ఇతరులను దూషించే అలాంటి ఆలోచనలను
అన్నిటిని కూడా తీసివేసి ప్రభువా నన్ను స్వస్థతపరచండి అని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువాం, మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకొను ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలెనడు ఆశయముతో నెరవేర్చదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలుకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే ఇక దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క తలంపుల ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకము చేసుకొని దేవుడు వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించాలని, మరి ముఖ్యముగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క దంపతుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి మంచి సంతానమును దయచేసి వారి కుటుంబంలో గొప్ప మేలులు దీవెనలను దీవించాలని, ఆశీర్వదించాలని మనందరము కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తాన బగుదనమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనెతలగు మరియమాతతోనూ ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆధునునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం క్రీస్తు దేహం. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుడు సంతోషపరచు సుగంధ పరిమళ అర్పణ బలిగా మన కొరకై తన ప్రాణములను సమర్పించను. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగియుండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ రాశి ఓ
పాడెదం